ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒకసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. బాండింగ్ చాప్టర్లో టోటల్ 100 మార్క్స్ మనము ఇక్కడ 100 క్వశ్చన్స్ అనమాట, 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సెట్ 1 ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అట్లాగే ఇక ఏవైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనకి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఓల్డ్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి క్వశ్చన్స్. ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జేఈ మెయిన్ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో. ది స్పీసీస్ ఇన్ విచ్ నైట్రోజన్ ఆటమ్ ఈస్ sp హైబ్రిడైజేషన్. డైరెక్ట్ ఆన్సర్ NO2+ అనమాట. NO2+ అనేది sp హైబ్రిడేషన్లో ఉంటుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లీనియర్ జామెట్రీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ మెయిన్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ మాలిక్యూల్ ఈజ్ డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్ అంటే ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో, సింగిల్ ఎలక్ట్రాన్స్ దాంట్లో ఉండవు అనమాట. సింగిల్ ఎలక్ట్రాన్స్ లేని మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ డయామాగ్నెటిక్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ CO, అంటే దీంట్లో మనకు అన్ని కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, నో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కాబట్టి ఇది డయామాగ్నెటిక్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే జేఈ మెయిన్స్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ ఇన్ I3, అంటే సెంట్రల్ అయోడిన్ ఆటంలో I3- ఇక్కడ లోన్ పేర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అంటే ఇక్కడ ఆన్సర్ ఇది 3 లోన్ పేర్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంటాయి, కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, జేఈ మెయిన్స్ 2015లో బాండ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్. బాండ్ ఆర్డర్ ఆక్సిజన్ మాలిక్యూల్కి ఇది డైరెక్ట్ క్వశ్చన్ 2. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ 8-4/2 ఫార్ములా వేసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ 2 వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ చేసే విధానము ఆన్సర్ 2 అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ మనం ఇక్కడ డైరెక్ట్గా మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పారామాగ్నెటిక్. చూడండి, పారామాగ్నెటిక్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పారామాగ్నెటిక్. చూడండి, పారామాగ్నెటిక్ కాదు అంటే అది డయామాగ్నెటిక్ అనమాట. మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది, అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది డయామాగ్నెటిక్. దీంట్లో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండవు, కాబట్టి ఇది పారామాగ్నెటిక్గా ఉండదు, ఇది డయామాగ్నెటిక్గా ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, 2018లో జేఈ అడ్వాన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. చూడండి, pH3 బాయిలింగ్ పాయింట్, NH3 బాయిలింగ్ పాయింట్, ఈ రెండిట్లో చూస్తే NH3కి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే BiO5, అట్లాగే N2O3లో బేసిక్ నేచర్ BiO5కి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే NF3 మాలిక్యూల్ కోవలెంట్ దాన్ BF3 మాలిక్యూల్, BiF3 మాలిక్యూల్, ఇది ఒకటి. అట్లాగే N బాండ్ స్ట్రాంగర్ దాన్ P బాండ్ P. ఆన్సర్ ఇస్ D కరెక్ట్. అంటే లోన్ పేర్ రిపల్సన్స్ వీకెన్స్ ది N బాండ్ N అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ D. N బాండ్ స్ట్రాంగర్ దాన్ P బాండ్ P. N నైట్రోజన్ మధ్య బాండ్ స్ట్రాంగర్ గా ఉంటుంది. ఇక్కడ P మరియు P ఫాస్ఫరస్ కు మధ్య బాండ్ కంటే, అంటే ఇంకా ఆన్సర్ అనేది D ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ 2020లో సో యావరేజ్ Cl బాండ్ O బాండ్ ఆర్డర్ ఈస్ ఇన్ ClO3- ఈస్ 1.67 అనమాట. ఇక్కడ 1.67. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు యావరేజ్గా మనం 1.67గా మనం తీసుకోవచ్చు, అంటే 3 బాండ్స్ ఉంటాయి, అయినప్పటికీ 1.67 అనేది యావరేజ్గా తీసుకో. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, జేఈ మెయిన్స్ 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ 2 స్పీసీస్ హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్. CN- అండ్ NO+, అలాగే ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్, అలాగే O2 అండ్ నైట్రోజన్ మాలిక్యూల్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ NO. వీటిలో విచ్ 2 స్పీసీస్ హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్, అంటే ఇక్కడ ఒకే బాండ్ ఆర్డర్ ఉన్నటువంటి మాలిక్యూల్ ఏది. ఇక్కడ మనం చూసినట్లయితే CN- అండ్ NO+, ఈ రెండు కూడా ఒకే బాండ్ ఆర్డర్ కలిగి ఉంటాయి. ఇక్కడ మనము బోత్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో బాండ్ ఆర్డర్ వీటింటికి కూడా మనకు
3 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకో. క్వశ్చన్ నెంబర్ 9 జేఈ మెయిన్ 2013 లో ఇచ్చినటువంటి చూడండి. ఆన్ అయనైజేషన్ NO2 NO+ ద మాలిక్యూల్ బికమ్స్ మోర్ స్టేబుల్, లెస్ స్టేబుల్, పారామాగ్నెటిక్ అండ్ బెండ్. చూడండి మోర్ స్టేబుల్ అనమాట. ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయినప్పుడు స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి మోర్ స్టేబుల్ అనేది అవుతుంది అనమాట. NO నుంచి NO+ అయినప్పుడు మోర్ స్టేబుల్ గా మారిపోతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూసినట్టయితే జేఈ అడ్వాన్స్ 1986 అనేది పాతది. హైబ్రిడేషన్ ఆఫ్ 1s and 1p ఆర్బిటాల్ గివ్స్ లీనియర్ స్ట్రక్చర్ అనమాట. sp హైబ్రిడేషన్ ఇది లీనియర్, వెరీ ఇంపార్టెంట్ ఓల్డ్ క్వశ్చన్. లీనియర్ అంటే sp హైబ్రిడేషన్ మనకు ఈ విధంగా 180 జియోమెట్రీ ఉంటుంది. జియోమెట్రికల్ అంటే బాండ్ యాంగిల్ 180 ఉంటుంది. sp హైబ్రిడేషన్ ఇది లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ హైబ్రిడేషన్ లో మనకు sp హైబ్రిడేషన్ ఉంటుంది. sp హైబ్రిడేషన్ అంటే లీనియర్ స్ట్రక్చర్ అనమాట. ఇంకా 11th క్వశ్చన్ చూడండి. జేఈ మెయిన్ 2019 లో ఇచ్చినట్టు క్వశ్చన్. బాండ్ ఆర్డర్ ఆఫ్ N2+ ఈజ్ 2.5 బాండ్ ఆర్డర్ ఉంటన్నమాట. దీనికి వచ్చేసి ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ బై 2 అన్నప్పుడు 5/2 వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ 2.5 బాండ్ ఆర్డర్ ఫార్ములా. మీరు బాండ్ ఆర్డర్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేఈ మెయిన్ 2023 లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అమాంగ్ H2O, XeF4, NH3 having 2 lone pairs. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2, దట్ ఈస్ H2O అండ్ XeF4. దట్ ఈస్ టెట్రాఫ్లోరైడ్. ఇక్కడ టిప్ వచ్చేసి మనం చూసినట్లయితే ఆన్సర్ 2O 2 లోన్ పేర్స్ ఉంటాయి. XeF2 లో కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి. కాబట్టి ఇది స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అమాంగ్ H2O వీటిలో హ్యావింగ్ 2 లోన్ పేర్స్. 2 లోన్ పేర్స్ ఉండేది ఇవి రెండిట్లో మాత్రమే. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూసినట్లయితే చూడండి. జేఈ మెయిన్స్ 2017 లో షేప్ ఆఫ్ ClF3 ఈజ్. సో టీ షేప్ ఉంటుంది అనమాట. ఇది స్ట్రక్చర్ వచ్చేసి టీ షేప్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ తీసుకున్నట్లయితే జేఈ అడ్వాన్స్ 2015 లో why is pH3 boiling point is lower than NH3? No hydrogen bonds in pH3. Very important. Hydrogen bonds present in NH3 only. That's why the boiling point is very high for NH3 and very low for pH3. So this is due to strong hydrogen bonds in ammonia. Ammonia boiling point is more, but pH3 there is no hydrogen bonds in pH3 molecules. pH3 molecules in pH3 no hydrogen bonds అనమాట. దట్స్ వై ద బాయిలింగ్ పాయింట్ ఈస్ వెరీ లెస్ ఇన్ pH3. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇంకా 15th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి. 15th క్వశ్చన్ ఏంటి? 15th క్వశ్చన్ అంటే స్పీసీస్ విత్ లీనియర్ జామెట్రీ అమాంగ్ CO, BeCl2, XeF2 is all three are linear structure. That is linear means that is 180 degrees bond angle. The straight line గా ఉంటాయి అన్నమాట ఈ స్ట్రక్చర్. This is the total 3 answers are correct. So that's why this is the answer. Okay, total 15 questions ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మరొక 15 questions తో మీకు ఇక్కడ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఓల్డ్ పేపర్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోను మనం ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీవియస్ క్వశ్చన్ కోసం ఈ టాపిక్ లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.